హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయో ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాలలోని కమర్షియల్, సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్లు, ఖాళీ స్థలాలు అన్నీ వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు ఇష్టమైన, మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూస్తూ ఉన్నది 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. ఇది జీవీఎంసీ అంటే గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్తో కట్టుతున్నది. చాలా బాగా కడుతున్నారండి. 3 బెడ్రూము. ఇది బీఆర్టీఎస్ రోడ్ దగ్గరగా ఉంటుంది. బీఆర్టీఎస్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఎవరైతే బీఆర్టీఎస్ రోడ్డుకి కానీ సిటీస్కి అన్నిటికీ అందుబాటులో ఉండాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా మంచి సూటబుల్ అపార్ట్మెంట్ అండి. ఇది బెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఇంకో 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతుందండి. ఇది ప్లింత్ వచ్చేసి 1225, కామన్ ఏరియా వచ్చేసి 307, కార్ పార్కింగ్ వచ్చేసి 150 అడుగులు, మొత్తం 1682 అడుగులండి. టోటల్ 1682 అడుగులు. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 69 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి. స్థలం 69 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఖరీదు వచ్చేసి కాస్ట్ 85 లక్షలు చెబుతున్నారు, మాట్లాడుకోవచ్చు. ఏ బ్యాంక్ అయినా వస్తుందండి. జీవీఎంసీ ప్లాన్ అండి. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ప్లాన్ ప్రకారం కడుతున్నారు. ఎక్కడా డీవియేషన్ లేదు, వైలేషన్ లేదు. అందువల్ల ఏ బ్యాంకులోనైనా వస్తుందండి. ఇది నేను తూర్పు ఫేస్ చూపిస్తున్నానండి. తూర్పు ఫేస్. ఈ మెయిన్ గుమ్మం తప్ప మిగిలిన గుమ్మాలకని గ్రానైట్స్ వాడారండి. ఎందుకంటే చెదలో లేకుండా నీట్గా ఉండటానికి, క్లాస్గా ఉండటానికి, చెక్కు చెదరకుండా ఉండటానికి గ్రానైట్స్ వాడారండి. ఇది హాల్ అండి. ఇది మెయిన్ గుమ్మము బలార్షా టేక్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కిటికీలు కూడా బాగా పెద్దగా ఇచ్చారండి వెంటిలేషన్కి. పైన ఫాల్స్ సీలింగ్ చేస్తున్నారు. ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా గ్రానైట్స్ అండి. గ్రానైట్స్ గుమ్మాలు చెక్కు చెదరకుండా ఉంటాయండి. ఇంకా కంప్లీట్ కాలేదండి వర్క్. ఇంకా 2 months పడుతుందండి. ఇప్పుడైతే ఎర్లీ స్టేజ్లో అయితే మనకి ఇష్టం వచ్చిన అపార్ట్మెంటు ఏ ఫేస్ కావాలన్నా దొరుకుతుంది. ఉత్తరము, తూర్పు ఉన్నాయండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్. పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్కి కూడా ప్రొవిజన్ వదిలారు. ఇది వాష్ ఏరియా అండి. మరి అమ్మాయి ఇటు నుంచి ఇటు వస్తుంది లోపలికి, కిచెన్లోకి. ఇటు అక్కడ గ్రిల్స్ పెట్టుకుంటే ఇబ్బంది ఏముండదండి. చుట్టాలు వచ్చినా కూడా బయట నుంచి అమ్మాయి బయటికి వెళ్ళిపోద్ది. కిచెన్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. వెస్ట్ సైడ్. సిమెంట్ కబోర్డ్స్ పోసారు, ఫ్రేమ్లు. కబోర్డ్స్ చేయించుకోవాలండి. బాత్రూమ్ అండి. ఇది సిట్ అవుట్ వస్తుందండి, వెస్ట్ ఫేస్. ఇది చూస్తే ఇలా ఉంటుందండి బయట నుంచి చూస్తే వ్యూ. అది 33 అడుగుల రోడ్ అండి, వెస్ట్ ఫేసు. కార్ పార్కింగ్ ఉందండి, ఇబ్బంది ఏం లేదు. అపార్ట్మెంట్ కదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరైతే క్వాలిటీ అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటారో, వాస్తు ప్రకారం కావాలనుకుంటారో, మనశ్శాంతిగా ఉండాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా సూటబుల్ అండి.
ఇది కొంచెం రీజనబుల్ రేట్లోనే వస్తుందండి. బీఆర్టీఎస్ రోడ్ దగ్గరగా కావాలనుకుంటారో ప్లస్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్కి అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. ఎటైనా వెళ్ళొచ్చండి ట్రాన్స్పోర్ట్. బీఆర్టీఎస్ రోడ్ నుంచి ఎటు పడితే అటు వెళ్ళొచ్చు. త్రూ అవుట్ విజయవాడ ఎక్కడికంటే అక్కడికి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చండి. అందువల్ల మంచి లొకేషన్లో ఉంది, తక్కువ ఖరీదు, 3 బెడ్రూమ్ అండి. చాలా బాగుంటుంది. బెస్ట్ కన్స్ట్రక్షన్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి.